అత్తగారు ఆచారం. రచన శ్రీ ఇవటూరి శ్రీనివాసరావు గారు. కూర ఏం తరుగుతున్నావు అంది సుందరమ్మ స్నానం చేసొచ్చి మడిబట్ట కట్టుకుంటూ. పొట్లకాయ అంది సుశీల ఏదో ఆలోచిస్తూ. అయ్యో! అదిరిపడి కూర తరుగుతున్న కత్తిపీటతో చెయ్యి కోసుకోబోయి తమాయించుకుని ముందు చుట్టూ చూసి అన్ని వస్తువులు ఎక్కడుండాల్సినవి అక్కడే ఉండడంతో ఆ ఉరుము తననుద్దేశించిందేనని స్థిరపరుచుకుని భయపడుతూనే తలెత్తి అత్తగారి కేసు చూసింది సుశీల. అప్పటికే ఓ క్షణంలో ముక్కుమీద వేలేసుకుని, ఉత్తర క్షణంలో అరచేత్తో నోరు బాదుకుంటూ, మరుక్షణంలో తలమీద చెయ్యేసుకుంది సుందరమ్మ. తదేపూట పొట్లకాయ తరుగుతావా? ఇంకా నయం, నేనడిగాను కాబట్టి సరిపోయింది. అయినా ఇది కూడా తెలీదు, ఈ మాత్రం కూడా చెప్పలేదు మీ అమ్మ నీకు? కుమారి సుశీల సుందరమ్మ గారి కోడలై 6 నెలలయింది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన 2వ రోజు ఇల్లు ఉడుస్తుండగా బెడ్రూంలోంచి శేఖరం ఎందుకో పిలిస్తే వస్తున్నానంటూ చీపురు కింద పడేసి లోపలికెళ్తుంటే ఆ చీపురు కాలికి తగిలింది. అయ్యో! చీపురు కాలితో తంతావా? చేట చీపురు తన్నకూడదని తెలీదు, ఇది కూడా చెప్పలేదు మీ అమ్మ నీకు? అంది సుందరమ్మ. ఆ చీపురు పక్కకి పెట్టి లోపలికెళ్తూ ఆ విషయం అంతటితో మర్చిపోయింది సుశీల. ఆ మన్నాడు తన స్నేహితురాలి కొడుకు పుట్టినరోజు ఫంక్షన్కి ఇద్దరూ బయలుదేరుతుండగా సుశీల తయారై బయటికొచ్చి నించుని, త్వరగా రండి, టైం అవుతోంది అంటుంటే, అశుభానికి ఆడవాళ్లు ముందు నడవాలి, శుభానికి మగవాళ్లు ముందు నడవాలి, ఇది కూడా నీకు చెప్పాలా అని అత్తగారు అన్నప్పుడు మాత్రం సుశీలకి లీలగా ఏదో అనుమానం కలిగింది. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం కాసేపు పడుకుని లేచి మొహం కడుక్కుంటుంటే తన చేతుల కేసి చూపిస్తూ, ఒక్కగాజే వేసుకున్నావేమిటే, ఒంటెగాజుతో ఉండకూడదు అంటున్నప్పుడు మాత్రం విషయం అర్థమై భయమేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు ఆవకాయ నుంచి ఆనపకాయ దాకా ఏదో ఒక విషయంలో సుశీల అత్తగారికి దొరికిపోతోంది. అలా నేలపైన శబ్దం చేస్తూ నడవకూడదని తెలీదు, చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదని కూడా చెప్పాలా? అయ్యో రామ! ఖాళీ కంచంలో అన్నం పెడతావా? అష్టమి నాడు కొబ్బరికాయ తింటే అరిష్టమే తల్లి. అలా కాలుమీద కాలు రుద్దుతూ కడక్కూడదు. జుట్టు అలా విదపకు, దరిద్రం తాండవిస్తుంది. సుందరమ్మ గారి ఈ శాస్త్రోక్తులు సుశీలకే పరిమితం కాలేదు. ఓ రోజు స్నేహితురాలు ఇంటికొచ్చి ముచ్చట్లాడుతూ మాటల మధ్య అన్నట్టు, ఈ మధ్య నేను పావురాన్ని పెంచుతున్నానే అంటూ మురిపెంగా చెబితే సుశీల ఏదో అనే లోపే సుందరమ్మ ఇద్దరి మధ్యకి వచ్చి నోరు నొక్కేసుకుంటూ, అయ్యో! ఇంట్లో పావురం పెంచుకుంటారా? దరిద్రం అంటే ఆ స్నేహితురాలు పాపం బాధని భయాన్ని జాలిని మేళవించి అదోలా సుశీల కేసి చూసి నిష్క్రమించింది. ఈ సందర్భంగా చెప్పుకుని తీరాల్సిన మరో విషయం ఏమిటంటే, సుశీల తాను సొంతంగా చేసిన కర్మలకే కాక ఆ ఇంట్లో వేరే వాళ్ళు చేసే కర్మలకి కూడా తనే కర్తగా తిట్లు తినాల్సి రావడం. ఓ ఆదివారం రాత్రి అత్తగారు గుళ్ళోకి వెళ్లడంతో భర్తకి మామగారికి సుశీల అన్నం పెడుతుండగా ఉసిరికాయ పచ్చడి మీద మనసయింది మామగారి జిహ్వకి. అయ్యో! రాత్రిపూట, అదే ఆదివారం, ఉసిరికాయ పచ్చడా? అత్తయ్య చూస్తే ఇంకేమైనా ఉందా అంది సుశీల గుండెల మీద చెయ్యేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ. అబ్బా, అది ఇంట్లో లేదు కదమ్మా, వెయ్యి, పర్వాలేదంటూ బతిమిలాడాయన పాపం. మధ్యలో వస్తే అంది సుశీల అప్పటికీ ఏదో కీడుని శంకిస్తూ. వస్తే నే చెబుతాలే, నేనే వెయ్యమనానని చెప్తాను, ఏం భయమా? ఆ హామీతో తృప్తిపడి మామగారి ధైర్యానికి ముచ్చటపడుతూ ఆయన కోరిక తీర్చింది. తీరా ఆయన అన్నం కలిపి ఓ ముద్దైనా తిన్నాడో లేదో రానే వచ్చింది సుందరమ్మ. మొగుడు కంచం కేసి చూడను చూసింది. నీ అసాధ్యం కూలా అని అరవను అరిచింది. కాని సుశీల మాత్రం ధైర్యంగా రొమ్ము విరిచి నించుంది. ఆ బేఖాతరు చూసి మరీ రెచ్చిపోతూ, ఆదివారం, అది రాత్రిపూట, ఉసిరిపచ్చడేసి అన్నం పెడతావా? సుశీల తన అమ్ముల పొదిలో అస్త్రాన్ని తీస్తున్న చందాన అలవోకగా మామగారి కేసి చూసింది. కాని అక్కడ ఆయన ఇటుకేసి కూడా చూడకుండా ఉసిరిపచ్చడి తాలూకు ఆనందాన్ని ఆస్వాదిస్తూ తన్మయంగా ఉండడం చూసి
కాస్త తత్తరపడి మావయ్య అంటూ హుషారు చేయబోయింది. కాని ఆయన అటుకేసి చూడను కూడా చూడలేదు. దాంతో సుశీల ప్రమాదాన్ని శంకించి కంగారుగా మరోసారి పిలిచింది. కాని ఆయన ఆమె ఉనికిని గుర్తించటానికి నిరాకరించడంతో ఏమీ పాలుపోక అటూ ఇటూ చూసి ఆఖరికి నోరు పిగిల్చుకుని మావయ్యే వెయ్యమన్నారత్తయ్య అందో లేదో టపీమని అందుకుని ఆయన తెలియక వెయ్యమంటే మాత్రం నువ్వు చెప్పొద్దు అంది సుందరమ్మ సుశీలనే దోషిగా తీర్మానిస్తూ. ఆ తర్వాత మామగారు చాటుగా సుశీల చేతులు పట్టుకుని బతిమాలుకున్న సంగతి మాత్రం ఇక్కడ అప్రస్తుతం. ఇంకోసారి ఇప్పుడే వస్తానంటూ శేఖరం బయటికెళ్ళి వీధి చివర మంగలి షాపులో దూరి వాడు ఓ చేత్తో దువ్వెనతో తన జుట్టుని మరో చేత కత్తెరని పట్టుకుని చకచకా కదుపుతుంటే ఆ రెండు చేతుల మధ్య సమన్వయాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఓ గంట తర్వాత ఆ ఆనందపు మత్తులో తల నిమురుకుంటూ వచ్చి ఇంట్లోకి అడుగు పెడుతుండగా ఆగు అని గర్జిస్తూ తర్జనితో నిర్దేశించింది సుందరమ్మ. ఈ హడావిడికి బయటకొచ్చిన సుశీలతో మంగళవారం అమావాస్య పూట వాణ్ణి క్షవరానికి పంపుతావా అని హుంకరించింది. ముందు బెదిరిపోయి తత్తరపడిన సుశీల విషయం అర్థమై యువర్ ఆనర్, నా తప్పు లేదు, నాకసలు ఈయన ఈ పని మీద వెళ్ళినట్టు తెలీదు అంటూ తన నిర్దోషిత్వాన్ని ప్రకటించి సాక్ష్యం కోసం గుమ్మం కేసి చూడగా సాక్షి శేఖరం అక్కడ లేడు. తల్లి అరవగానే లోపలికి పెట్టబోతున్న కాలిని గబాలున వెనక్కి లాగేసుకుని అంత అద్భుతమైన ముహూర్తంలో తనకి క్షురకర్మాభిలాష కలిగినందుకు ఆశ్చర్యపడిపోయి ఆ వెంటనే జరగబోయే పరిణామాల్ని ముందుగానే గ్రహించినవాడై అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి ఉన్న పళంగా అక్కడ్నుంచి అదృశ్యమైపోయి దొడ్డిదారి గుండా ఇంటి వెనక బాత్రూంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత సుశీల శేఖరానికి బాగా తలంటిన విషయం మాత్రం మనకిక్కడ అప్రస్తుతం. దానాదీనా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఇలా చీటికి మాటికి అత్తగారి ఆగ్రహానికి పాత్రురాలవుతున్నా కూడా సుశీల ఏనాడు ఆవిడ మాటలకి ఎదురు చెప్పదు. అందుకు కారణమేంటంటే ఈ శాస్త్రాలు ఆచారాలు పక్కకి పెడితే మిగతా విషయాల్లో సుందరమ్మ సుశీలను బాగానే చూసుకుంటుంది. ఏ రకంగానూ బాధ పెట్టదు. దాంతో సుశీల ఏమీ మాట్లాడకపోయినా అత్తగారి ముందు ఏ పని చేయాలన్నా భయపడిపోతుంది. ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో ఊహించలేక ప్రతి పనికి ముందు వెనకలాడుతుంది. అలాగే కాలం నెట్టుకొస్తుండగా ఆ రోజు ఆఫీసు నుంచి వస్తూనే పండగకి మా బామ్మ వస్తోందన్నాడు శేఖరం సుశీల ఇస్తున్న మంచినీళ్ల గ్లాస్ అందుకోబోతూ. శేఖరానికి మంచినీళ్ళు అందివ్వబోతున్నదల్లా ఆ ప్రయత్నం విరమించుకుని ఆ నీళ్లు తనే గబగబా తాగేసి నా పని అయిపోయిందంటూ కుర్చీలో కూలబడిపోయింది సుశీల. నేనిక మీకు లేననుకోండని కూడా అనేసింది. ఊహించని ఈ పరిణామానికి బిక్క చచ్చిపోయిన శేఖరం మొదట తనేమైనా తప్పు మాట్లాడానా అని తరచి చూసుకుని అలాంటిదేమీ తోచకపోవడంతో కాస్త స్థిమితపడి ధైర్యం కూడగట్టుకుని ఏమైందన్నాడు. ఇంకేం కావాలి? ఇప్పటికే మీ అమ్మ శాస్త్రాలతో చాదస్తంతో దినదిన గండంలా నెట్టుకొస్తున్నాను. ఇప్పుడిక అత్తగారికి సాయం, ఆవిడ అత్తగారు కూడా తోడైతే నా గతే ఇంకాను. ఇద్దరూ కలిసి నా చెరో చెంప పీకు తినేయ్యరు. ఇదేదో ఆలోచించాల్సిన విషయమేననుకున్నాడు శేఖరం. ఈవిడికి తెలియని శాస్త్రాలు ఆవిడకెన్ని తెలుసో అంటూ దిగులుగా చూసింది. అవునవునన్నాడు శేఖరం. పండగకి మీ అక్క బావ వస్తున్నారా? ఎంత హడావిడి, ఎన్ని పనులు. మరి ఈ ఇద్దరూ రెండు వైపుల నుంచి నన్ను శల్య పరీక్ష చేస్తుంటే నేనసలు అడుగు తీసి అడుగు వెయ్యగలనా? వెయ్యలేవన్నాడు తలూపుతూనే. అసలే పనైనా ధీమాగా తలపెట్టగలనా? నాకింతే రాసి ఉంది కాబోలంటూ నిట్టూర్చింది. దాంతో ఒక్కసారిగా కరిగిపోయి అంత మాటనకు, ఏదో ఒకటి ఆలోచిస్తానని అప్పటికి అభయమిచ్చేశాడు ఆవేశంగా. దాంతో కాస్త ధైర్యం వచ్చి లేచి తన పనిలో మునిగిపోయింది సుశీల. నెమ్మదిగా దిగుబామ్మా అని హెచ్చరిస్తూ శేఖరం గొంతు వినబడ్డంతో గబగబా హాల్లోకి వచ్చింది సుశీల. నెమ్మదిగా రిక్షా దిగి అటూ ఇటూ పరకాయించి చూస్తూ లోపలికి ప్రవేశించింది బామ్మగారు. మామగారు బయటికొచ్చి ప్రయాణం ఎలా సాగిందమ్మా అంటూ పలకరించే లోపు లోపల నుంచి మంచినీళ్ల గ్లాస్ తెచ్చి అందిస్తూ బావున్నారా బామ్మగారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అంది సుశీల. నాకేమేం అనవరాలా, భేషుగ్గా ఉన్నాను. మీ అత్తగారేది కనబడదే, మడిలో ఉందా అంటూ లోపలికి నడిచింది బామ్మగారు.
ఆ తర్వాత 2 రోజులు సుశీల ఎప్పుడేం ముంచుకొస్తుందో అని భయపడుతూ సాధ్యమైనంత వరకు వాళ్ళిద్దరికీ దూరంగా మెసలుతూ తన పని తాను చూసుకుంటోంది. రేపు పండగనగా పెరట్లో సుశీల నీళ్లు తోడుతుంటే సుందరమ్మ పారిజాత చెట్టు కింద కూర్చుని ఒత్తులు చేసుకుంటోంది. బామ్మగారు భాగవత పారాయణంలో ఉన్నారు. మామగారేమో నిద్రపోతున్నారు. ఇలా ఉండగా అక్కా బావ వచ్చారంటూ పెద్ద పెట్టున అరిచాడు శేఖరం ఇంట్లోంచి. అంతే, కూతుర్ని చూడాలనే ఆత్రంలో సుందరమ్మ చేతిలో ఒత్తులు డబ్బాలో వదిలేస్తూ ఒక్క ఉదుటును లేచి ఇంట్లోకి పరిగెడుతుండగా, అయ్యో! నీళ్లు తోడుతున్న సుశీలపై ప్రాణాలు పైనే పోయాయి అన్నంత పని జరిగిందని భయపడుతూ గుండె చిక్కపెట్టుకుని తల పైకెత్తి చూడగా సుందరమ్మ చేష్టలుడిగి నించుండగా బామ్మగారు ఉరిమి చూస్తూ, రోకల్ని కాలితో దాటుతావా? ఈ మాత్రం తెలీదు నీకు అని అరిచింది. సుందరమ్మ తెలివిలోకొచ్చి పరకాయించి చూడగా కూతుర్ని చూసే ఆత్రంలో తను చూసుకోకుండా రోకల్ని కాలితో దాటినట్టు బోధపడింది. ఇటు చూసేసరికి అంతకు ముందే వినపడిన ఆర్తనాదం తననుద్దేశించి తన అత్తగారు చేసింది కాదని, తన అత్తగారిని ఉద్దేశించి ఆవిడ అత్తగారు చేసిందని గుర్తించిన సుశీల ఆనందాతిరేకంతో ఒళ్ళు ఉప్పొంగగా చేతిలోని చేదని నూతిలో వదిలేయబోయి ఆఖరి క్షణంలో అందిపట్టుకుని తిరిగి తన పనిలో మునిగిపోయినట్టు నటిస్తూ ఓరకంట ఇటే చూస్తోంది. దాంతో ఒళ్ళు బగబగా మండిపోగా ఈ పరాభవం దీని ముందే జరగాల అని గింజుకుంటుండగా, పెరట్లో ఉన్నావేమిటే అమ్మా అంటూ లోపల నుంచి కూతురు గొంతు సవడ వినబడ్డంతో ఇక ఆగలేక మొహం ఇటు తిప్పకుండానే, చూసుకోలేదు అత్తమ్మా అంటూ ఒక్క గెంతులో వంటింట్లోకి ఎగిరిపోయింది. ఆ మన్నాడు పొద్దున్నే లోపల వంటింట్లో సుందరమ్మ, సుశీల పండగ వంటలు, పిండి వంటల హడావిడిలో ఉండగా బామ్మగారు హాలులో భగవద్గీత పారాయణంలో ఉంది. శేఖరం బావగారు పేకాడుకుంటున్నారు. మామగారు టీవీ చూస్తున్నారు. సుందరమ్మ కూతురు మాత్రం ఈజీ చైర్లో కూర్చుని విలాసంగా కాళ్ళూపుతూ ఏదో నవల చదువుకుంటోంది. చూసి చూసి హఠాత్తుగా, అదేమిటే మనవరాలా, ఆడపిల్ల కాళ్ళాడిస్తే పుట్టింటికి దరిద్రం, మీ అమ్మ నీకీ మాత్రం విషయం కూడా చెప్పలేదు అంది బామ్మగారు. వంటింట్లో సుందరమ్మకి, సుశీలకి అది వినపడ్డా వినపడనట్టే నటించారు. రాక రాక నా కూతురు నా ఇంట్లోకొస్తే దాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదీవిడ అనుకుని పళ్ళు కొరుక్కుంది సుందరమ్మ. 12 దాటుతుండగా వంటింట్లోకొచ్చి, వంట అయిందామ్మా, ఆయనకి ఈ పాటికి తినేయడం అలవాటు, ఆకలేస్తుందో ఏమో పాపం అంది సుందరమ్మ కూతురు. అయిపోయింది, ఇంకో 10 నిమిషాల్లో వడ్డించేస్తానంటూ హడావిడి పడింది. ఇంతకీ ఏం వండావే? మామిడికాయ పప్పేసి వంకాయ కొత్తిమీర కారం పెట్టి వండాను. అయ్యో, వంకాయ ఆయన తినరు కదే అంది కళ్ళు పెద్దవి చేసి. చేతిలో గరిటె కింద వదిలేస్తూ, మరి చెప్పలేదేమే, ఇప్పుడెలా అంది సుందరమ్మ కంగారుగా. పోన్లేవే, మిగతా వాటితో తింటారులే. ఆ మాటతో సుందరమ్మ ప్రాణం విలవిల్లాడిపోయింది. ఇంకా నయం, పండగ పూట ఇంటెల్లుడికి కూర లేకుండా అన్నం పెడతానా? ఆయనకి ఏమిష్టమో చెప్పు, ఎంతసేపు? 2 నిమిషాల్లో వండేస్తా అంది. అరటికాయ అంటే ప్రాణం ఇచ్చేస్తారాయన అంది కూతురు. మరికనే అంటూ సుశీల, ఆ కూరల బుట్టలో 2 అరటికాయలు తీస్తారుగు అంది సుందరమ్మ మరో ఆలోచన లేకుండా. ఓ అరగంట పోయాక విస్తర్లేశాను, భోజనానికి వచ్చేయండని అరిచింది సుందరమ్మ. అంతా వచ్చి కూర్చుంటుండగా, నేను వడ్డిస్తాను, నువ్వా పాయసం సంగతి చూడు అని సుశీలకు పురమాయించి తను వడ్డనకు ఉపక్రమిస్తుండగా, ఇదే అరిష్టమే తల్లి అని అరిచింది బామ్మగారు. కూర్చోబోతున్న వాళ్ళంతా ఏమైందోనని భయపడుతూ అలాగే ఉండిపోయారు. తలలేని ఆకు చర్మంతో సమానమని తెలీదు, చూసి చూసి ఈ ఆకు వేస్తావా అంది ఎదురుగా ఉన్న విస్తర్ని చూపిస్తూ బామ్మగారు. తల కొట్టేసినట్టయింది సుందరమ్మకి. ఏదో హడావిడిలో చూసుకోలేదంటూ అది తీసేసి వేరే విస్తర్ వేసింది. లోపల మాత్రం, ఈ పండగ అయ్యేదాకా నన్ను బతకనిచ్చేట్టు లేదీవిడ అని గింజుకుంది. అందరికీ అన్నీ వడ్డించి ఇక కానియండంది. అంతా తినడానికి ఉపక్రమిస్తుండగా అల్లుడి ఆకులో ఉన్న వేరే రకం పదార్థం చూసి అదేమిటంది బామ్మగారు. అల్లుడుగారు వంకాయ తినరంటే అరటికాయ వండానంది సుందరమ్మ. అంతే, నోట్లో పెట్టుకోబోతున్న ముద్ద విస్తర్లోకి వదిలేసి దిగ్గున లేచిపోయింది బామ్మగారు. మళ్ళీ ఏదో ముంచుకొచ్చిందనుకుంటూ
అంతా తినడం ఆపేశారు. పెద్ద చిన్న లేకుండా పంక్తిలో పక్షపాతం చూపిస్తావా అంటూ విసవిస పెరట్లోకి వెళ్ళిపోయింది బామ్మగారు. సుందరమ్మకి నోట మాట రాలేదు. అవును సుమా, ఎంత పని జరిగిపోయింది. అసలా కంగారులో తనకి విషయం తోచనేలేదు. అందరికీ తలో ముక్క పడేస్తే సరిపోయేది. అవునయ్యా, ఏదో బుద్ధి తక్కువై మర్చిపోయాం, దానికింత రాద్ధాంతం చెయ్యాలా అనుకుంటూ చుట్టూ చూసేసరికి ఓ పక్క కడుపులో పరిగెడుతున్న ఎలకలు, మరో పక్క ఎదురుగా విస్తట్లో ఊరిస్తూ పిండి వంటలు. కానీ తినాలో తినకూడదో తెలియని దుస్థితి. ఇలా అయోమయంలో కొట్టుమిట్టాడుతూ దీనంగా చూస్తున్నారంతా. దాంతో ఆయనదెలాగా అయిపోయింది, మీరు కానియ్యండి అంది. వెంటనే ప్రాణాలు లేచివచ్చినట్లయి విస్తర్లపై దాడి చేశారంతా. పెరట్లో పారిజాతం చెట్టు కింద నిన్నట్నుంచి చూస్తున్నా, మీరేదో లోపల పెట్టుకుని మాట్లాడుతున్నారు. నా కూతురు వచ్చిందని ప్రాణం ఆగక గబగబా వస్తూ రోకలి దాటా నిజమే. దాని కోడల ముందే నిలేశారు. సరే, చిన్నపిల్ల తెలియక కాళ్ళూపితే దాన్ని గదమాయించారు, అది ఒప్పుకున్నాను. మరింత పని హడావిడిలో ఏదో మరిచిపోయి తలలేని ఆకేస్తే అందరి ముందు పరువు తీసేస్తారా? అల్లుడు వంకాయ తినడనగానే అరటికాయ ఇష్టమంటే వండాను. తలో ముక్క వెయ్యడం మర్చిపోయాను, తప్పే. కాని దానికింత రాద్ధాంతం చెయ్యాలా? అమ్మాయి ముందు అల్లుడి ముందు నేనింక తలెత్తుకు తిరగలనా అంది సుందరమ్మ నిష్ఠూరంగా. దాంతో ఆపుకోలేక పక్కుమని నవ్వేశారు బామ్మగారు. అదన్నమాట కోడలా, తనదాకా వస్తేనే కాని నొప్పి తెలీదు. నిన్ను నీ కూతుర్ని 2 మాటలంటే నీకు కళ్ళనీళ్లు పర్యంతమవుతోందే. 2 రోజులకే నీకు కైలాసం కనబడింది. మరి కాపురానికొచ్చిన కోడల్ని 6 నెలల నుంచి రోజుకో శాస్త్రం చెప్పి నిలేసేస్తున్నావు, న్యాయమేనంటావా? సుందరమ్మ తెల్లబోయి చూస్తుండగా వంటింటి తలుపుచాటును నిలబడి వాళ్ళ మాటలు వింటున్న సుశీల మాత్రం, మీకు 1000 దండాలండి బామ్మగారు అంటూ చేతులు జోడించేసింది మనసులోనే. కాని ఆమెకి అర్థం కానిది ఒక్కటే, అసలు ఈ విషయం బామ్మగారికి ఎలా తెలిసిందా అని. ఈ ఆచారాలు శాస్త్రాలు ఇవాల్టివి కాదు, ఎప్పటివో, ఎవరు పుట్టించారో. మరి అప్పటికి ఇప్పటికి కాలం ఎంత మారిపోయింది, మనుషులు ఎంత మారిపోయారు. అవన్నీ ఇప్పుడు ఆచరించడం సాధ్యమేనా? అసలు ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే ఏ పనైనా ఓ పట్టాన చెయ్యగలమా? అసలు ఈ కాలం పిల్లలకి అవన్నీ ఎలా తెలుస్తాయి? తెలియననుకోవడం మూర్ఖత్వం కాదు, పిచ్చితనం కాదు. పోనీ నీ కూతురికి ఇవన్నీ చెప్పావా? చెప్పినా విని నడుచుకుంటుందన్న నమ్మకం ఉందా? పాపం ఆ పిల్ల నువ్వు ప్రతి దానికి రంధ్రాన్వేషణ చేస్తుంటే నీకెదురు చెప్పలేక, అలాగని పడి ఊరుకోలేక ఎంత కుమిలిపోతోందో గమనించావా? అసలు నీ కళ్ళ ముందు తిరగడానికి ఎంత భయపడిపోతోందో ఆలోచించావా? ఏ క్షణంలో నువ్వేమంటావో తెలియక, ఏ పని మనసు పెట్టి చెయ్యలేక ఎంత సతమతమైపోతోందో ఏమైనా కనిపెట్టేవా? నువ్వు నీ కూతుర్ని ఎలా చూస్తావో దాన్ని అలాగే చూస్తావని నాకు తెలుసు. కానీ నువ్విలా అనాలోచితంగా చులాగ్గా అంటున్న మాటలు దాని మనసు విరిచేస్తే దానికి నీ పైన ప్రేమ ఉంటుందా? భయం ఉన్న చోట ప్రేమ ఎలా వస్తుంది? అది నీ మీద ద్వేషం పెంచుకుంటే నీకెంత నష్టమో ఆలోచించావా? రేపు ముసల్తనంలో నిన్నది ఆదరిస్తుందా? ఈ మాటలు చెప్పడానికి ఇంత ప్రసన్నం ఎందుకని నువ్వంటావేమో. నీకు మనసుకి హత్తుకునేలా చెప్పాలంటే ఇదే మార్గమని తోచింది నాకు. నీకు నొప్పి తెలిసొస్తే ఆ పిల్ల బాధ అర్థం చేసుకుంటావని ఇలా చేశాను. లేకపోతే ఇన్నేళ్ల కాపురంలో నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అన్నానా? తప్పైతే క్షమించమంటుండగా అంత మాట అనకండంటూ చేతులు పట్టేసుకుంది సుందరమ్మ. నేను తప్పు చేశానని తెలియచెప్పే అధికారం, హక్కు మీకాక ఇంకెవరికుంది? నా కళ్ళు తెరిపించారంటూ ఈ పాటికి భోజనానికి లేవండి మరి అని అత్తగారి చెయ్యి పట్టుకు లేవదీస్తూ వంటింట్లోకి దారి తీస్తుండగా తలుపు చాటును నించుని ఇదంతా చూస్తున్న సుశీల గబగబా వెనక్కి నడిచి గిన్నెలు సర్దుతున్నట్టు నటించింది. ఆ తర్వాత 2 అత్తలు, 2 కోడళ్ళు, మొత్తం 3 నవ్వుకుంటూ భోజనానికి కూర్చున్నారు. ఆ మన్నాడు చిన్న కొడుకు దగ్గరికి బయలుదేరుతోంది బామ్మగారు. బయట మామగారు రిక్షా తెచ్చి సిద్ధంగా పెట్టారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సుశీల సుందరమ్మగారు వీధిలోకి నడవగానే బామ్మగారి చేతులు పట్టేసుకుంది. మీరు నాకు మా అమ్మేనండి బామ్మగారు, దేవతలా వచ్చారు. ఈ ఇంట్లో నేను ధైర్యంగా తిరిగేలా చేశారు. మీ రుణం తీర్చుకోగలనా అంటుంటే ఆపి, ఇవన్నీ నాక్కాదే మనవరాలా, ఆ బడవకి చెప్పు అంది బామ్మగారు పక్కకి చూపిస్తూ.
ఈ పరిణామానికి విస్తుపోతూ సుశీల తలెత్తి అటు చూడగా సదరు బడవగా సంబోధించబడ్డ శేఖరం ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడ్డాడు. అర్థం కాక చూస్తున్న సుశీల వీపు చరిచి రైలు దిగి ఇంటికొస్తున్నంతసేపు రిక్షాలో నీ సంగతి, నీ అత్త సంగతి నా చెవుల్లో పాట పాడాడు మీ ఆయన. నువ్వే ఏదైనా చెయ్యాలి బామ్మ అని చేతులు పట్టుకున్నాడు. దాంతో నేను నడుం బిగించి రంగంలోకి దిగాను. ఉంటా మరి, రైలు టైం అవుతోంది, మరెప్పుడైనా మాట్లాడుకుందాం అంటూ మెట్లు దిగింది బామ్మగారు. హాల్లో శేఖరం, సుశీల మిగిలారు. చెప్పారు కాదేమంది సుశీల. ఏదో ఒకటి ఆలోచిస్తానని ఆ రోజు చెప్పలేదు అన్నాడు నవ్వుతూ. ఆమె చేతులు చాపిందో అతనే ముందుకొచ్చాడో కాని ఇద్దరూ ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయారు. అలా ఎంతసేపు ఉండిపోయేవారో తెలీదు కాని, ఒరేయ్ టైం అయిపోతోంది అని సుందరమ్మ, ఈ వాళ్ళకి నన్ను రైలెక్కిస్తావా అని బామ్మగారు వీధిలోంచి ఒకేసారి అరవడంతో వదల్లేక సుశీల వదలగా వెళ్ళలేక వెళ్ళొస్తానంటూ బయటికి నడిచాడు శేఖరం. త్వరగా రండి అంటూ సాగనంపింది సుశీల తను బయటకొస్తూ. ఎదుర్రావే పిల్ల అంది బామ్మగారు. అటు శేఖరము బామ్మగారు ఎక్కిన రిక్షా ముందుకు కదలగానే ఇటు సుందరమ్మ పతి సమేతంగా లోపలికి నడిచింది. ఆ వెనకే హుషారుగా కోనిరాగం తీస్తూ తల ధీమాగా పైకెత్తి ఠీవీగా నడుస్తూ ఇంట్లోకి ప్రవేశించింది శ్రీమతి సుశీల శేఖరం. కథ సమాప్తం.